నిన్ను కలిసి 10 రోజులైంది. ఆమెతో మాట్లాడి 4 రోజులైంది. అక్కడికి వెళ్ళి 10 నెలలైంది. ఇటువంటి సెంటెన్సెస్ చెప్పడం కోసంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఇట్ హాస్ బీన్, హావింగ్ ప్లస్ వి3 ప్లస్ అదర్ వర్డ్స్ అనే స్ట్రక్చర్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వెళ్ళి 10 రోజులైంది. ఇట్ హాస్ బీన్ 10 డేస్ హావింగ్ గాన్ దేర్. నీతో మాట్లాడి 4 నెలలైంది. ఇట్ హాస్ బీన్ 4 మంత్స్ హావింగ్ టాక్ టు యూ. నిన్ను కలిసి 3 రోజులైంది. ఇట్ హాస్ బీన్ 3 డేస్ హ్యావింగ్ మెట్ యూ. ఈ విధంగా ఇట్ హ్యాస్ బీన్ ప్లస్ టైమ్ హ్యావింగ్ ప్లస్ వి3 ప్లస్ అదర్ వర్డ్స్. సియర్ టైం అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎన్ని రోజులు అయ్యింది. ప్రెసెంట్ టైం మైనస్ స్టార్టెడ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్, 5 మంత్స్, 10 ఇయర్స్. ఇది పీరియడ్ కాబట్టి దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అని అంటున్నాం. సో ఇట్ హ్యాస్ బీన్ తర్వాత పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తాం. దాని తర్వాత హ్యావింగ్ అంటే వి4 ఫామ్ని యూస్ చేస్తాం. హ్యావ్ యొక్క వి4 ఫామ్. ఫైనలీ వి3 రాస్తాం. మెయిన్ వెబ్ యొక్క వి3 రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కలిసి 10 రోజులైంది. ఇట్ హ్యాస్ బీన్ పీరియడ్ ఆఫ్ టైం 10 డేస్ హ్యావింగ్ వి3. మీట్, మెట్, మీటింగ్. మీట్ అంటే కలవడం, వెర్బ్ 3 ఫామ్ వచ్చి మెట్ అవుతుంది. తర్వాత అదర్ వర్డ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ రాయొచ్చు, ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రొనౌన్ రాయొచ్చు, ప్లేస్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ హ్యాస్ బీన్ 10 డేస్ హ్యావింగ్ మెట్ యూ. అక్కడికి వెళ్ళి సంవత్సరం అయింది. ఇట్ హ్యాస్ బీన్ ఎ ఇయర్ హ్యావింగ్ గాన్ దేర్. ఆమెకు ఇచ్చి 2 నెలలైంది. ఇట్ హ్యాస్ బీన్ 2 మంత్స్ హ్యావింగ్ గివెన్ టు హర్. గివెన్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తున్నాం. సో ఈ స్ట్రక్చర్ని యూస్ చేసి ఇట్ హ్యాస్ బీన్ 3 ఇయర్స్, 5 మంత్స్, 7 డేస్, హ్యావింగ్ మెట్, హ్యావింగ్ ఆస్క్డ్, హ్యావింగ్ ఈటెన్, హ్యావింగ్ డ్రంక్, హ్యావింగ్ ప్రాక్టీస్డ్ అనేటటువంటి సెంటెన్సెస్ని ఈజీగా ఫ్రేమ్ చేయి. వెళ్ళి నీ పని పూర్తి చేయి, వెళ్ళి వాళ్ళని అడుగు, వెళ్ళి రాసుకో. ఈ విధంగా వెళ్ళి ఒక పని చేయి అని చెప్పడం కోసంగా గో అండ్ తర్వాత ఏ పని అయితే చేయాలో ఆ పని యొక్క వి1 ఫామ్ని మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి నీ పని చూసుకో. గో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. వెళ్ళి దానిని తీసుకొని రా. గో అండ్ బ్రింగ్ దట్. వెళ్ళి వాళ్ళను పిలువు. గో అండ్ కాల్ దెమ్. వెళ్ళి నా పేరు చెప్పు. గో అండ్ టెల్ మై నేమ్. ఈ విధంగా గో తర్వాత అండ్ రెండు వి1 ఫామ్స్కి ముందర ఇక్కడ గోతో స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత ఏ పని అయితే చేయమంటున్నామో దాని యొక్క వి1ని యూస్ చేస్తున్నాం. గో అండ్ ప్లే, గో అండ్ ఈట్ యువర్ లంచ్, గో అండ్ స్విచ్ ఆన్ ద ఫోన్, గో అండ్ కాల్ హిమ్. ఆమె చాలా ముందుగానే చెప్పింది. అతను చాలా ముందుగానే వెళ్ళాడు. నేను చాలా ముందుగానే అడిగాను. చాలా ముందుగానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా ముందుగానే అంటే మచ్ ఎర్లియర్ అనే ఫ్రేజ్ని యూజ్ చేస్తాం. సియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ముందుగానే వచ్చాను. నేను వచ్చాను అంటే ఐ కేమ్. తరువాత మచ్ ఎర్లియర్, ఐ కేమ్ మచ్ ఎర్లియర్. అతను చాలా ముందుగానే వెళ్ళాడు. వెళ్ళాడు అంటే హీ వెంట్ మచ్ ఎర్లియర్. వాళ్ళు చాలా ముందుగానే చెప్పారు. దే సెడ్ మచ్ ఎర్లియర్ ఆర్ దే టోల్డ్ మచ్ ఎర్లియర్. ఈ విధంగా మచ్ ఎర్లియర్ అనేటటువంటి ఫ్రేజ్ని యూస్ చేస్తాము. లిటరల్గా చాలా ముందుగానే అనే మీనింగ్ అయితే వస్తుంది. దాని ముందర కంప్లీటెడ్ యాక్షన్, అతను చాలా ముందుగానే మూసివేశాడు. హీ క్లోజ్ మచ్ ఎర్లియర్. ఆమె చాలా ముందుగానే తినేసింది. షీ ఏట్ మచ్ ఎర్లియర్. నేను చాలా ముందుగానే వెళ్ళాను. ఐ వెంట్ మచ్ ఎర్లియర్. ప్లీజ్ లైక్ మై వీడియో and subscribe to my channel for getting such more videos. In this part we are going to see a few daily used phrases. Okay, fine, let's get into the topic. Here and there, ikkada akkada, again and again, malli malli, on and off,
వస్తా ఉంది, పోతా ఉంది. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే సడన్లీ అకస్మాత్తుగా, ఒక్కసారిగా, రీసెంట్లీ ఇటీవల, ఫర్ వన్స్ ఈ ఒక్కసారికి, ఫర్ ద టైమ్ బీయింగ్ ప్రస్తుతానికి, ఎట్ ఫస్ట్ సైట్ తొలి చూపులోనే. సో వీటితో సెంటెన్సెస్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, హియర్ అండ్ దేర్. వి సా హిమ్ హియర్ అండ్ దేర్. మేము అతనిని ఇక్కడ అక్కడ చూస్తుంటాము. ఇట్ ఈస్ అవైలబుల్ హియర్ అండ్ దేర్. యు ఆర్ వాచింగ్ మీ హియర్ అండ్ దేర్. హియర్ అండ్ దేర్ అంటే అక్కడ ఇక్కడ అనే సెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మళ్ళీ, మాటి మాటికి. పవర్ వెంట్ ఆఫ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ ఆస్క్ అస్ అగైన్ అండ్ అగైన్. మమ్మల్ని మాటికి మాటికి అడగవద్దు, మళ్ళీ మళ్ళీ అడగవద్దు. నువ్వు అక్కడికి మాటి మాటికి వెళ్ళవద్దు. డోంట్ గో దేర్ అగైన్ అండ్ అగైన్. మాటి మాటికి నన్ను విసిగించవద్దు. డోంట్ అనాయ్ మీ అగైన్ అండ్ అగైన్. డోంట్ ఇరిటేట్ మీ అగైన్ అండ్ అగైన్. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ, మాటి మాటికి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అండ్ ఆఫ్ అంటే వస్తా ఉంది, పోతా ఉంది. ఇట్ రైన్స్ ఆన్ అండ్ ఆఫ్. వర్షం ఉదయం నుంచి వస్తా ఉంది, ఆగుతా ఉంది. అదేవిధంగా నాకు 2 నెలల నుంచి పంటి నొప్పి వస్తా ఉంది, పోతా ఉంది. ఐ హ్యావ్ టూత్ ఏక్ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. 2 నెలల నుంచి. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, యాజ్ యూజువల్. ఎప్పటిలాగే, ఎప్పటిలాగే అతను ఆమెను మోసం చేశాడు. హీ చీటెడ్ హర్ యాజ్ యూజువల్. ఆమె ఎప్పటిలాగే లేట్గా వచ్చింది. షీ కేమ్ లేట్ యాజ్ యూజువల్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, సడన్లీ. అకస్మాత్తుగా. షీ విజిటెడ్ సడన్లీ. తను అకస్మాత్తుగా విజిట్ చేసింది. మేము అక్కడికి సడన్గా వెళ్ళాము. వి వెంట్ దేర్ సడన్లీ. ఈ విధంగా సడన్లీ అంటే అకస్మాత్తుగా, ఒక్కసారిగా. రీసెంట్లీ. రీసెంట్లీ అంటే ఇటీవల. ఇటీవల మేము ఒక ఇల్లు కొన్నాము. వీ హ్యావ్ బాట్ ఏ హౌస్ రీసెంట్లీ. ఇటీవల మేము హైదరాబాద్కి వెళ్ళాము. వీ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ రీసెంట్లీ. ఇటీవల నేను ఆమెను కలిశాను. ఐ హ్యావ్ మెట్ హర్ రీసెంట్లీ. రీసెంట్లీ అంటే ఇటీవల అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఫర్ వన్స్. ఫర్ వన్స్ అంటే ఈ ఒక్కసారికి అని. హియర్ హిజ్ స్మైల్ ఫర్ వన్స్ జెన్యూన్. అంటే ఈ ఒక్కసారికి అతని నవ్వు నిజంగా అనిపిస్తుంది. హీ అలౌడ్ మీ ఫర్ వన్స్. ఈ ఒక్కసారికి అతను నన్ను అనుమతించాడు. నెక్స్ట్ వన్, ఫర్ ద టైమ్ బీయింగ్. ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే ప్రస్తుతానికి. ప్రస్తుతానికి నువ్వు విశ్రాంతి తీసుకో. యు టేక్ రెస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి అతన్ని పిలువు. యు గో అండ్ కాల్ హిమ్ ఫర్ ద టైమ్ బీయింగ్. ప్రస్తుతానికి నువ్వు వీటితో సరిపెట్టుకో. అడ్జస్ట్ నౌ విత్ దెమ్ ఫర్ ద టైమ్ బీయింగ్ అని అంటాం. ఎట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోనే. డోంట్ జడ్జ్ మెన్ అండ్ థింగ్స్ ఎట్ ద ఫస్ట్ సైట్. తొలి చూపులోనే, మొదటి చూపులోనే, చూడంగానే మనం మగవాళ్ళని కానీ వస్తువులు కానీ అంచనా వేయకూడదు. వాళ్ళు మారుతూ ఉంటారు. మంచిగా ఉండవచ్చు, చెడ్డగా ఉండవచ్చు. సో డోంట్ జడ్జ్ మెన్ అండ్ థింగ్స్ ఎట్ ఫస్ట్ సైట్. డోంట్ ఫెల్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మొదటి చూపులోనే ప్రేమలో పడవద్దు.